పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కథ రాయాలంటే లాజిక్స్ గురించి ఆలోచించకూడదు. ముందుగా మన క్రియేటివిటీ చూపించాల్సిందే. మైండ్లో వచ్చిన ఆలోచనను పేపర్పై పెట్టాల్సిందే. అప్పుడే ఆ సీన్ పండుతుందని దర్శకులు అంటుంటారు. కానీ మినిమం లాజిక్ లేకపోతే తెరపై సీన్ పండదు, ప్రేక్షకుడు నవ్వుకుంటాడు. ఇప్పుడు సిట్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఎల్లో మీడియాతో కలిసి మంచి స్క్రీన్ ప్లే రాస్తోంది. సన్నివేశం రక్తి కట్టిందని చంకలు గుద్దుకుంటోంది. కట్ చేస్తే ప్రజల ముందు అబాస్ పాలవుతోంది. ఎల్లో మీడియాతో కలిసి సిట్ రాసిన ఈ స్క్రిప్ట్ రాసిన స్క్రీన్ ప్లే చూసి షిట్ కథ అడ్డం తిరిగింది అని నవ్వుకుంటున్నారు జనం. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డైలీ సీరియల్ నడుస్తోంది. ఈ డైలీ సీరియల్ పేరు చంద్రబాబు కక్ష సాధింపు. రోజుకో ప్రచారాన్ని తెరపైకి తెచ్చేయటం, పోలీసులను ఉసిగొల్పడం, అక్రమ అరెస్టులు చేసేయటం. టీవీలో సీరియల్ అయినా ఆగిపోతుందేమో కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ కక్ష సాధింపు సీరియల్ మాత్రం ఆగదు. ప్రస్తుతం ఈ రాజకీయ కక్ష సాధింపు సీరియల్లో మద్యం స్కామ్ అనే ఒక కట్టుకథ ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఎల్లో మీడియా ప్రొడక్షన్స్ సిట్ సమర్పించు ఫామ్ హౌస్ లో నోట్ల కట్టలు. ప్రస్తుతం ఏపీలో సిట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎపిసోడ్ ఇది. హైదరాబాద్లోని కాచారం ఫామ్ హౌస్లో మద్యం, డబ్బులు 11 కోట్లు దొరికాయని సిట్ అల్లిన కథ బూమరంగ్ అయ్యేసరికి మరో కొత్త స్క్రీన్ ప్లే రెడీ అయింది. ఎల్లో మీడియా ప్రొడక్షన్స్ లో పనిచేసే సిట్ ఎలాంటి ఆధారాలు చూపించకుండా కేవలం అక్రమ అరెస్టులు చేసుకుంటూ వెళ్తూ మరో నోట్ల కట్టల సినిమాను విడుదల చేసింది. మద్యం కేసులో అరెస్టు చేసిన వెంకటేష్ నాయుడు డబ్బులతో ఉన్న వీడియోను సృష్టించి అవన్నీ మద్యము, డబ్బులే, 35 కోట్ల కట్టలంటూ ఓ కథను అల్లేసింది. అయితే ఎప్పట్లాగానే ఈ సీన్ కూడా పండలేదు. సిట్ బండారం బట్టబయలైంది. 2024 ఎన్నికల సమయంలో పంపిణీకి సిద్ధం చేసిన డబ్బులంటూ ముందుగా ప్రచారం చేశారు. ఎల్లో మీడియా కూడా అలానే బ్రేకింగ్లు, గ్రాఫిక్స్ వేసి మరీ డప్పు కొట్టింది. అయితే అందులో 2000 నోట్ల కట్టలున్నాయి. ఆర్బీఐ ఎప్పుడో రద్దు చేసిన 2000 నోట్లను 2024 ఏప్రిల్లో ఎన్నికల కోసం వాడారట. ఇంతకంటే కామెడీ ఉంటుందా? ఇలా లాజిక్లు చూసుకోకుండా స్క్రీన్ ప్లే అల్లి సీన్ రిలీజ్ చేసి ఎల్లో మీడియాతో సహా అడ్డంగా బుక్ అయిపోయింది సిట్. దీంతో ఆఘమేఘాల మీద ఎల్లో మీడియా, సిట్ మరోసారి కథా చర్చలు మొదలుపెట్టాయి. రాత్రికి రాత్రి సీన్ పేపర్ మార్చేశాయి. అప్పటి వరకు ఎన్నికల్లో పంపిణీ చేసిన డబ్బులే అని చెప్పి అర్ధరాత్రి తర్వాత అవి 2021 నాటి డబ్బులంటూ కొత్త కథను తెరపైకి తెచ్చింది. అంటే అంతకుముందు తాము చెప్పింది తప్పు అని తనకు తానే ఒప్పుకుంది చంద్రబాబు మీడియా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో పాత్రధారి విషయానికి వద్దాం. ఆ వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందంటూ ఎల్లో మీడియా కథనాలు ప్రసారం చేసింది. నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఎల్లో మీడియా ప్రచారం కూడా అలాగే జరిగింది. ఇప్పుడు నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం. అసలు ఆ నోట్ల కట్టల వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? అతనికి ఎక్కువగా ఎవరితో సంబంధాలు ఉన్నాయి? ఎల్లో మీడియా అల్లిన కట్టుకథ కాదిది, అసలు సిసలు నిజం. ఫోటోలతో పాటు బయటపడ్డ వాస్తవం ఒకసారి చూడండి. డబ్బుల కట్టలు లెక్కిస్తున్న ఈ వ్యక్తి వెంకటేష్ నాయుడు. గతంలో ఎప్పుడో వైఎస్ఆర్సీపీ నేతలతో దిగిన ఫోటోను పెట్టి దిగజారుడు ప్రచారం చేసింది సిట్ ఎల్లో మీడియా. అయితే వైఎస్ జగన్ కంటే కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. దీంతో సిట్తో పాటు ఎల్లో మీడియా మరోసారి దొరికిపోయింది. టీడీపీ కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో అత్యంత సన్నిహితంగా వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు ఇవి. ఇప్పటి వరకు ఎల్లో మీడియా గగ్గోలు పెట్టిన వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఇలా టీడీపీ నేతలతో కనిపించారు. అంటే టీడీపీ కేంద్ర మంత్రులకు కూడా ఇందులో పాత్ర ఉందా? అలానే టీడీపీ ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్తోనూ, స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ అల్లుడు శ్రీభరత్తో కూడా వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి. అంటే మరి లోకేష్, బాలకృష్ణకి కూడా వెంకటేష్ నాయుడు ద్వారా మద్యం డబ్బులు చేరాయా? దీనికి సిట్ దగ్గర సమాధానం ఉందా? ఇక ఈ ఫోటో చూడండి. నంద్యాల జిల్లా ఎస్పీ అదీప్ సింగ్ రాణా పెళ్లి రిసెప్షన్ చండీగఢ్లో జరిగితే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో ఇది. మరి ఈ ఫోటోకు సమాధానం చెప్పగలరా? మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కూడా దిగిన ఫోటోలున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలతో ఫోటో దిగితే దాన్నే పెద్ద నేరంగా ప్రచారం చేసి లిక్కర్ కేసుకు లింకు పెట్టింది సిట్ ఎల్లో మీడియా. మరి టీడీపీ నేతలందరితోనూ వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్నందున వారిని కూడా లిక్కర్ కేసులో విచారిస్తారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికంటే ముందు 11 కోట్ల వ్యవహారంలో కూడా అడ్డంగా దొరికిపోయింది సిట్. రాజ్ కేసీరెడ్డి మద్యం డబ్బులు 11 కోట్లు వరుణ్కి ఇచ్చి ఓ ఫామ్ హౌస్ లో ఉంచారని పిట్ట కథ సృష్టించారు.
స్వయంగా రాజ్ కేసీ రెడ్డి ఇచ్చిన డబ్బులను ఎన్నికల సమయంలో 2024 జూన్లో ఫామ్ హౌస్లో దాచారని సిట్ ఎల్లో మీడియా పులిహోర కలిపేసింది. ఏసీబీ కోర్టుకు ఈ డబ్బుల మ్యాటర్ వచ్చినప్పుడు సిట్ గుట్టు రట్టయింది. రాజ్ కేసీ రెడ్డి చాలా స్పష్టంగా ఈ డబ్బులకు తనకు సంబంధం లేదని, తను పుట్టక ముందు కొన్న ఫామ్ హౌస్ కి తనను బినామీగా చూపిస్తున్నారని, 11 కోట్లను ఎప్పుడు ముద్రించారో దానిపైన వేలిముద్రలు ఎవరి ఉన్నాయో తేల్చాలని ఏసీబీ జడ్జి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఆరోపణలతో సిట్ మరోసారి ఇరుకున పడింది. బండారం బయటపడుతుందనే భయంతో విషయాన్ని మసిపూసి మాయ చేయడానికి ట్రై చేసింది. కోర్టు చెప్పినా లెక్క చేయకుండా నేరుగా మాచవరం ఎస్బీఐలో డిపాజిట్ చేసేయడానికి 11 కోట్లు తరలించింది. దీంతో రాజ్ కేసీ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీడియోగ్రఫీ తీయలేదని, ఖచ్చితంగా వీడియో తీయాలంటూ రాజ్ కేసీ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏసీబీ జడ్జ్ ఆ డిపాజిట్ కు సంబంధించిన పంచనామా తేవాలని సిట్ అధికారులను ఆదేశించారు. అడ్డంగా దొరికిపోయిన సిట్ కు ఏం చేయాలో పాలుపోలేదు. ఉన్న ఫలంగా కోర్టు నుండి ఉడాయించారు సిట్ అధికారులు. ఎన్ని గంటలైనా తిరిగి రాకపోవడంతో సిట్ దొంగ సాక్ష్యాల గుట్టు మరోసారి రట్టయింది. కోర్టు నుండి జంప్ అయిన సిట్ అధికారి మళ్లీ రాకపోవడంతో న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ 11 కోట్లను వేరే నగదుతో కలపడానికి వీల్లేదని ఆదేశించారు. నాట్ టు మిక్సప్ విత్ అదర్ కరెన్సీ. ఈ కరెన్సీని ఆ కరెన్సీతో 11 కోట్ల కరెన్సీని మీ చెస్ట్లో ఉన్న కరెన్సీని మిక్సప్ చేయొద్దు. అలాగే సపరేట్ పంచనామా జరపండి. సపరేట్ ఒక్కొక్క నోటు కూడా నోట్ నెంబర్స్ కూడా నోట్ చేసుకోమన్నారు. అది బ్యాంకుకి అప్పచెప్పామంటున్నారు. బ్యాంకుకి ఇన్ఫార్మ్ చేసాం మేము. భద్రతకు సంబంధించి వస్తా బ్యాంకు వారి ఆధీనంలో ఉన్నాయి. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఎన్నిసార్లు దొరికిపోతున్నా సిట్ బుద్ధి మారడం లేదు. సిట్లోని అధికారులు కూడా పైనుండి వచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నాం తప్ప తమకేం తెలియదంటూ సన్నిహితుల దగ్గర బాధపడుతున్నారు. ఈ కేసులో అరెస్టైన వారి సొంత ఆస్తులు, 2019కి ముందు ఉన్న ఆస్తులు కూడా మద్యం వల్ల కూడబెట్టిన ఆస్తులంటూ పచ్చి అబద్ధాలతో ఛార్జ్షీట్ వేసేసింది సిట్. మద్యం అమ్మకాల డేటాను ఓవైపు ప్రభుత్వమే మాయం చేసేసి 3.58 లక్షల జీబీల డేటా, 376 కోట్ల పేజీల డేటా మాయం చేసేశారంటూ మరో డ్రామా ఆడి దొరికిపోయింది. సాక్షాత్తు ఆర్టీఏలో దరఖాస్తు చేసేసరికి అలాంటి డేటా చోరీ ఏం జరగలేదనే నిజం బయటకొచ్చింది. హైదరాబాద్లో డెన్లు, తాడేపల్లిలో డెన్లు, సౌత్ ఆఫ్రికాలో డెన్, సింగపూర్లో డెన్ అంటూ నోటికొచ్చిన అడ్డమైన అబద్ధాన్ని ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా సిట్ అధికారులు కలిసి రోజుకో కథ రాయించి వాటినే రిమాండ్ రిపోర్ట్లు, ఛార్జ్ షీట్లుగా ప్రవేశపెడుతోంది. దీన్ని చూసిన ప్రజలకు అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదని ఎప్పుడో అర్థమైంది. అసలు స్కామ్ ఏంటంటే గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ స్కామ్. పక్కా ఆధారాలు, పక్కా సాక్ష్యాలతో బయటపడిన అసలు సిసలైన కుంభకోణం అది. దాని గురించి ఎక్కడ చర్చ జరుగుతుందో అనే భయంతో ఆ అసలైన స్కామ్ను దాచిపెట్టేందుకు చంద్రబాబు ఇలా సిట్తో సినిమా కథలు అల్లిస్తున్నారు. టీడీపీ ఆఫీసులో అందరినీ స్క్రీన్ ప్లే రైటర్లుగా మార్చేశారు. దశాబ్దాలుగా ప్రచార ఆర్భాటంతోనే పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు ఈసారి కూడా అదే పని చేస్తున్నారు. ఒక్క పథకం కూడా అమలు చేయకుండా కొత్త పద ప్రయోగాలు, సరికొత్త మాయ మాటలతో మభ్యపెట్టే రాజకీయాలు చేస్తున్నారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.